హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన టువర్డ్స్ అ కాంపిటేటివ్ నేషన్ సంబంధించిన పూర్తి సమరీని తెలుసుకుందాం. ఈ పుస్తకాన్ని మొదట 1998లో ప్రచురించడం అనేది జరిగింది. దీన్ని అనేక లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ చేయడం అనేది మనం గమనించవచ్చు. సో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి చేసిన కృషికి అబ్దుల్ కలాంకి అనేక అవార్డులు మరియు ప్రశంసలు అందుకున్నారు. ఆయన లీడర్షిప్, ఆయన విజన్ అనేది ఇప్పటికీ కూడా భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దీనిలో పోటీ దేశం వైపు అంటే టువర్డ్స్ ఎ కాంపిటేటివ్ నేషన్లో ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన మరియు పోటీతత్వ దేశంగా మార్చడానికి ఒక రోడ్ మ్యాప్ని వివరించడం అనేది జరిగింది. భారతదేశం రాణించగల నిర్దిష్ట రంగాలను హైలైట్ చేస్తూ సాంకేతిక పురోగతి, ఆర్థిక పురోగతి మరియు సామాజిక అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పడం అనేది జరిగింది. దీనిలో మన ముఖ్య థీమ్స్ని చూసినప్పుడు విజన్ 2020ని అభివృద్ధి చేయడం, 2020 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా కలాం ఊహించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు మరియు సమాచార సాంకేతికత అనే 5 కీలక రంగాలపై దృష్టి సారించడం అనేది జరిగింది. సాంకేతిక స్వయం ప్రతిపత్తిని సాధించడానికి మరియు ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి స్వదేశీ సాంకేతికత అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను కలాం నొక్కి చెప్పడం మనం గమనించవచ్చు. యువత మరియు మహిళలకు సాధికారత. కలాం దేశ నిర్మాణంలో యువత మరియు మహిళల కీలక పాత్రను గుర్తించారు మరియు వారి విద్య, శిక్షణ మరియు శ్రామిక శక్తిలో భాగస్వామ్యం కోసం పాటుపడడం గమనించవచ్చు. సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క శక్తిని ఉపయోగించడం. శాస్త్రీయ పురోగతి భారతదేశ సవాళ్లను పరిష్కరించగలదని మరియు దానిని పురోగతి వైపు నడిపించగలదని కలాం విశ్వసించారు. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కలాం నొక్కి చెప్పారు. సామాజిక సామరస్యం మరియు నైతిక న్యాయకత్వాన్ని ప్రోత్సహించడం. అతను వివక్ష మరియు అవినీతి లేని సమాజం కోసం పాటుపడ్డాడు. ఇక్కడ న్యాయకత్వం నైతిక సూత్రాల ద్వారా మార్గనిర్దేశనం చేయబడుతుంది. ఈ పుస్తకాన్ని 4 విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. పార్ట్ 1 అనేది ద విజన్, పార్ట్ 2 అనేది ద పాత్, పార్ట్ 3 అనేది సవాళ్ళు, ద ఛాలెంజెస్, పార్ట్ 4 అనేది సందేశం. పార్ట్ 1లో భారతదేశ భవిష్యత్తు కోసం కలాం యొక్క దార్శనికతను మరియు దృష్టి సారించాల్సిన ముఖ్య రంగాలను వివరిస్తుంది. ఇక పార్ట్ 2లో ద పాత్ అంటే మార్గం. ఈ భాగం దృష్టిని సాధించడానికి నిర్దిష్ట వ్యూహాలు మరియు కార్యాచరణ ప్రణాళికలను కూడా వివరించడం అనేది జరిగింది. ఇక పార్ట్ 3లో ద ఛాలెంజెస్ అంటే సవాళ్ళు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి భారతదేశం తన ప్రయాణంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు మరియు అడ్డంకులను ఈ భాగంలో సూచించడం అనేది జరిగింది. ఇక చివరి పార్ట్ 4లో సందేశం అంటే ద మెసేజ్. ఈ భాగం చర్యకు పిలుపు, కాల్ టు ద యాక్షన్. భాగస్వామ్య దృష్టిని సాధించడానికి భారతీయులందరూ ఏకం కావాలని, అలాగే పనిచేయాలని కోరడం. ఇక 2020 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉంది. అయితే అది విద్య, సాంకేతికత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక రంగాలపై దృష్టి పెట్టాలి అని చెప్పారు. విదేశీ దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి స్వావలంబన సాధించేందుకు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా అవసరమని కలాం వాదించారు. భారతదేశ సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి యువత మరియు మహిళల సాధికారత చాలా కీలకమని ఆయన చెప్పారు. సైన్స్ మరియు టెక్నాలజీ భారతదేశ సవాళ్లకు పరిష్కారాలను అందించగలవు మరియు దాని పురోగతికి దోహదపడతాయి. స్థిరమైన ఆర్థిక వృద్ధికి ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు మరియు వ్యవస్థాపకత అనేది చాలా అవసరం. భారతదేశ దీర్ఘకాలిక విజయానికి బలమైన
నైతిక పునాదిని నిర్మించడం చాలా ముఖ్యం. పోటీతో కూడిన దేశం వైపు టువర్డ్స్ ఎ కాంపిటేటివ్ నేషన్ అనేది మిలియన్ల మంది భారతీయులకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కలాం యొక్క అనేక ఆలోచనలు భారతదేశ విధాన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో చేర్చబడ్డాయి. ఈ పుస్తకం భారతదేశ భవిష్యత్తు మరియు అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గం గురించి చర్చలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు. ఈ పుస్తకాన్ని ముఖ్యంగా విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార నాయకులు మరియు వ్యవస్థాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు, యువత మరియు భారతదేశ భవిష్యత్తుపై ఆసక్తి ఉన్న ఎవరైనా, అభివృద్ధి మరియు దేశ నిర్మాణంపై ఆసక్తి ఉన్న ఎవరైనా, మొత్తం మీద టువర్డ్స్ ఎ కాంపిటేటివ్ నేషన్ అనేది భారతదేశ భవిష్యత్తు కోసం ఒక శక్తివంతమైన దృష్టి. ఇది సాంకేతికత, ఆర్థిక వృద్ధి మరియు సామాజిక న్యాయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ పురోగతి మరియు అభివృద్ధిని సాధించడానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ని అందిస్తుంది. ఇది టువర్డ్స్ అ కాంపిటేటివ్ నేషన్ అనే బుక్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్.